తెలియజేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకే వందనములు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కనైన సమయమును మాకు అనుగ్రహించినందుకు వందనములు తెలుపుకుంటూ తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను ఆలోచన చేయవలసి ఉంటుండగానైనా మీ సన్నిధి, మీ తోడు, సహాయం దయచేయండి. చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచననిచ్చి నడిపించండి. వింటున్న వారికిని, వినబోచున్నటువంటి వారికిని గ్రహించగలిగే మంచి మనసును దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మాటలు వింటున్న మీకును, వినబోచున్నటువంటి వారందరికీ కూడా క్రీస్తు వారి నామంలోనే శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. నేరుగా ఈరోజు సందేశంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈరోజు మన సందేశము లేదా అంశము టైటిల్ ఏమిటంటే, ఈరోజు నేర్చుకునేటటువంటిది యేసు దేవుని కుమారుడు కాదా. గడిచిన వారంలో మనము యేసు దేవుడు కాదా అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగాను, అనేక సంవత్సరం గడిచినటువంటి పాఠ్యాంశంలో నేర్చుకోవటం అనేది జరిగింది. ఈరోజు ఈ సమయంలో కూడా మనం ఏం నేర్చుకుంటామంటే, యేసు దేవుని కుమారుడు కాదా. చాలామంది వాదన ఏమిటంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదు, దేవుడైతే దేవుని కుమారుడు కాదు, లేదా దేవుని కుమారుడైతే దేవుడు కాదు, ఏదైనా ఒకటిగానే ఉండాలి, కానీ దేవుని కుమారుడుగా, దేవునిగా ఎలా ఉండగలరు అన్నది చాలామంది యొక్క అభిప్రాయం. వాస్తవానికి మానవుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి ఎటువంటి సమాచారమును పొందుపరిచారో, ఎటువంటి ఆధారాలను పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారో వాటిని మాత్రమే క్రైస్తవులు నమ్మటానికి, సంఘ విశ్వాసులు నమ్మటానికి, సంఘ కాపరులు నమ్మటానికి, అనేక మంది దానిని నమ్మి విశ్వసించి అనుసరించటానికి అనేకమైనటువంటి సమాచారము పరిశుద్ధ గ్రంథంలో కలదు. కాబట్టి గడిచిన వారము మనం నేర్చుకున్న సందేశంలో యేసుక్రీస్తు దేవుడు అనేటటువంటి సమాచారాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే, యేసు దేవుని కుమారుడు కాదా, దేవుని కుమారుడేనా అనేటటువంటి ఈ టైటిల్పై, యేసు దేవుని కుమారుడు కాదా, దేవుని కుమారుడేనా, ఈ టైటిల్పై ఈరోజు మనం మరికొన్ని సంగతులను గూర్చి ఆలోచన చేద్దాం. ఎందుకంటే అనేక మంది వాక్యానికి భిన్నముగా, వాక్యంలో లేని దానిని ఉన్నట్టుగా, ఉన్నదానిని లేనట్టుగా చిత్రీకరించి కల్పనా కథలు బోధిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క పాఠ్యాంశమును ఉన్నది ఉన్నట్టుగా, వాక్యంలో చెప్పబడినట్టుగా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా విశ్వాసులైనటువంటి వారికి అందించటం అనేది నా బాధ్యత. ఒక వాక్యాన్ని నేర్చుకున్నటువంటి సహోదరునిగా, వాక్యంలో ఉన్న ప్రతి సంగతిని నేను నేర్చుకొని గ్రహించకపోయినప్పటికీ ఈ విషయంలో మాత్రం కాస్త పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నేర్చుకోవటం అనేది జరిగింది. కావున ఆ మాటలను ఈరోజు ఈ సమయంలో మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది. యేసును
అనేక రకాలుగా అవమానించటం, అవమానకరమైనటువంటి మాటలు ప్రస్తావించటం. ఒకరు దేవుడు కాదు యేసు అని అంటే, మరొకరు దేవుడు కాకపోతే దేవుని కుమారుడై ఉండాలి అని మరొకరు. దేవుని కుమారుడై ఉంటే దేవుడు కాలేడు అని, దేవుడై ఉంటే దేవుని కుమారుడు కాలేడు అని, ఇలా తమకు నచ్చినట్టుగా, తమకు తోచినట్టుగా వారికి వచ్చే ఆలోచన విధానాలను ప్రస్తావిస్తున్నారు. కానీ వాక్యంలో దీనికి ఆధారాలు కలవా? లేవా? ఆధారాలు ఉన్నాయా? లేవా? అని కనీస జ్ఞానంతో ఆలోచించలేని పరిస్థితిని కలిగినటువంటి నేడున్న సంఘ కాపరులు, నేడు ఆలోచనలు కలిగినటువంటి వారు, సంఘ విశ్వాసులైనటువంటి సహోదరులు కూడా బొత్తిగా ఏది వింటే దానిని అనుసరించటం, అది వాక్యంలో ఉందో లేదో కూడా పరిశీలన లేకుండగా తమ జీవితాలు కొనసాగించుకోవటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు నేరుగా మనం వాక్యంలోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తును గూర్చి యేసు దేవుని కుమారుడా కాదా అనేది మనం ఒక సందర్భాన్ని చూడగలిగితే, మీకు ఏ విధంగా కొన్ని సందర్భాలను చూపించే ప్రయత్నం చేస్తాను. వాక్యంలో నుండి జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని వింటున్నటువంటి వారు, తర్వాత వినబోయేటటువంటి అందరూ కూడా జాగ్రత్తగా మనసు పెట్టి వినవలసినదిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే 16, 17 వచనములు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్న తరువాత ఒడ్డునకు వచ్చినప్పుడు, అక్కడ ఒకసారి ప్రాముఖ్యముగా 16 వచనం చూద్దాం. 16 వచనంలో మనం ఏం చేస్తున్నామంటే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఎక్కడి నుండి? నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత ఆ బాప్తిస్మం పొందినటువంటి నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చినటువంటి తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె తన మీదికి వచ్చుట చూచెను. ఒడ్డునకు వచ్చిన తర్వాత పావురము వలె దేవుని ఆత్మ యేసుక్రీస్తు వారి మీదికి వచ్చుట చూశారు యోహాను గారు. తర్వాత 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటటువంటి శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఎవరంటున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును గూర్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఇలా చెప్పటానికి గల కారణం ఏమిటంటే, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును గూర్చి చెబుతున్నటువంటి మాట. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును గూర్చి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, బాప్తిస్మం తీసుకుని ఒడ్డునకు వచ్చిన తరువాత, పావుర ఆకారం వలె పరిశుద్ధాత్మ యేసుపైకి వచ్చిన తరువాత,
ఆకాశం నుండి ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి కుమారుడుగా ఎంచబడినటువంటి సందర్భం. దేవుడు కుమారుడని పిలిచినటువంటి సందర్భం. దేవుని కుమారుడుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు తండ్రి అయిన దేవుని చేత. ఇది మనకు ఒక ఆనవాలుగా యేసు కూడా దేవునికి కుమారుడు అనడానికి ఒక ఆనవాలు, ఒక ఆధారంగా కనబడుతుంది. కుమారుడు అనగానే చాలామంది అభిప్రాయం ఏంటంటే, కుమారుడు అవ్వాలంటే దేవుడికి భార్య ఉండాలి, దేవుడికి పెళ్ళి అయి ఉండాలి, అప్పుడు మాత్రమే కుమారుడు అవుతాడు, లేకపోతే కుమారుడు అయ్యే అవకాశం లేదు అన్నది చాలామంది భిన్నాభిప్రాయాన్ని, కల్పనా కథలు తీసుకువచ్చేటటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి దేవుడు ప్రతి దానిని కూడా అసాధ్యమును సుసాధ్యం చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, ఆయన శక్తికి మించినది ఏది లేదు. ఆయన చేయాలనుకుంటే దానిని సింపుల్గా చేయగలరు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, ప్రారంభంలో మనం ఆలోచన చేయగలిగితే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేకుండానే 3 రోజులు గడిచిపోయాయి. సూర్య చంద్రుడు నక్షత్రాలు అనేవి 4వ రోజున దేవుడు కలిగించాడు. మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమి లేకుండా 3 రోజులు ఎలా గడిచిపోయాయి అంటే, అది దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేకుండా రోజును గడిపేటట్టుగా ఆయన చేయగలడు. ఇది మనం గమనించగలిగితే, ఈ పాయింట్ కనుక మీకు అర్థమైతే కనుక యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి ఇప్పుడు మనం చదివిన ఈ సందర్భంలో బాప్తిస్మము తీసుకున్న తర్వాత కుమారుడుగా పిలువబడిన సందర్భం. ఇప్పుడు మరొక సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, రోమపత్రికలో కూడా మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము నుండి 7వ వచనాల వరకు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి కుమారుడుగా ఎంచబడినటువంటి సందర్భం మనం చూడగలం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన, ఇక్కడ అంటున్నాడు దేవుడు తన కుమారుడును యేసుక్రీస్తు విషయమైన, ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కుమారుడు అనేటటువంటి సందర్భం కనబడుతుంది. చూడండి, ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములను తన ప్రవక్తల ద్వారా మనకు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. ఇక్కడ సమాధి నుండి తిరిగి లేచినటువంటి దానిని బట్టి, మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన దానిని బట్టి కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి కుమారుడుగా ఎంచబడినాడు, పిలువబడ్డాడు, కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. ప్రారంభంలో మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 చూసిన సందర్భం, బాప్తిస్మం ద్వారా దేవునికి కుమారుడుగా యేసుక్రీస్తు వారు నిరూపించబడ్డాడు. అలాగనే ఈ యొక్క రోమపత్రికకు వచ్చేసరికి మరణంలో నుండి, అంటే సమాధిలో నుండి 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేవటం ద్వారా, ఆ యొక్క మృతులలో నుండి తిరిగి లేచుటను బట్టి
మృత్యుంజయుడుగా తిరిగి లేచుటను బట్టి ప్రభావంతో దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే బాప్తిస్మం తర్వాత యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడుగా నిరూపించబడ్డాడు. తర్వాత మరణించి తిరిగి లేచినటువంటి తర్వాత కూడా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడినవాడు. కుమారుడు అనటానికి కేవలం జన్మించితేనే కాదు. తిమోతి గారికి కూడా పౌలు గారు ఏమంటారంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. తీతు గారికి కూడా కుమారుడు అనేటటువంటి దానిలో అనేక రకాలైనటువంటి కుమారత్వములు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయి. కానీ భిన్నాభిప్రాయముగా మాట్లాడే వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే, కేవలం వివాహం చేసుకొని ఉండాలి, తండ్రికి పరలోకమందున్న దేవుడికి భార్య ఉండాలి, భార్య ఉంటేనే కుమారుడు ఉండే అవకాశం ఉంది అని చాలా తప్పుడు అభిప్రాయాన్ని కలిగి వారి యొక్క ఆలోచన విధానాలను వ్యక్తపరచడం అనేది, ఇక నుంచైనా అట్టి రీతిగా మాట్లాడేవారు దయచేసి ఏ విధంగా కూడా అటువంటి వాక్యాలు మాట్లాడటానికి, అటువంటి పదాలు ఉపయోగించడానికి మీరు ఆలోచన చేయకూడదు అని ప్రేమతో మీకు హెచ్చరిక మాటలుగా నేను జారీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాక్యంలో లేని వాటిని వాక్యంలోనికి తీసుకువచ్చి వాక్యంలో పెట్టి ఆపాదించి మాట్లాడటానికి లేదు. వాక్యంలో ఉన్నది తీయటానికి లేదు, లేని దానిని వాక్యంలోనికి జోడించి మాట్లాడటానికి లేదు. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి కుమారుడు. ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటిది కేవలం కుమారుడు అనేటటువంటి దాని గురించి నేర్చుకుంటున్నాం. గడిచిన వారంలో యేసుక్రీస్తు వారు దేవుడు అనేటటువంటిది నేర్చుకున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించెనో అలాగే కుమారుడును తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి మృతులను ఏ విధంగా లేపి బ్రతికిస్తున్నాడో అలాగే కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు కూడా తనకు ఇష్టం వచ్చిన వారికి, ఎవరినైతే ఆయన మరణించిన వారిని లేపాలని ఇష్టపడతాడో వారికి నేను లేపగలను అని ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భం. తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను, ప్రతి సందర్భమును కూడా మనము చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. 26వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఇక్కడ మనం చూడగలిగితే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడి ఉండులాగున కుమారునికి అధికారము అనుగ్రహింపబడెను అన్నాడు. పరలోకమందున్న తండ్రైన దేవుడు తనంతట తానే ఎలాగూ జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉండటానికి కుమారుని కనుక యేసుక్రీస్తుకు అధికారం అనుగ్రహించింది ఎవరంటే దేవుడు. ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. కాబట్టి యేసుక్రీస్తు దేవునికి కుమారుడు కాదు అనటానికి లేదు. యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు, కానీ పుట్టిన కుమారుడు కాదు. పరలోకంలో పుట్టిన కుమారుడు కాదు. ఆయన పుట్టుకను బట్టి దేవునికి కుమారుడు కాదు. ఈ సృష్టినంతటిని చేయటానికి ఆయన కుమారుడుగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి కుమారుడు అని నియమించుకున్నాడే కానీ సృష్టిని చేయటానికి మాత్రమే కుమారుడు అని యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు నియమించాడు. కానీ
యేసుక్రీస్తు వారు తండ్రైన దేవుని గర్భంలో నుండి పరలోకంలో పుట్టారు అని, అందువలన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు కుమారుడు అయినట్టు కాదు. యేసుక్రీస్తు వారు ఉన్నవారు పరలోకంలో తండ్రి అయిన దేవుని గర్భం నుండి పుట్టినవారు కాదు. ప్రారంభం నుండి మనం నేర్చుకుంటున్నాం యేసుక్రీస్తు వారు ఉన్నవారు అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎవరు కూడా అపార్థం చేసుకోకండి. వింటున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు దేవా. ఇదివరకు చెప్పబడిన కొన్ని మాటలు వినినటువంటి వారికి, వినబోచిన వారికి మీ ఆలోచననిచ్చి అర్థం చేసుకుని మనసును దయచేయమని కోరుతూ క్రీస్తు నామం నీ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.